భాగ్య సీనాల ఇంటికాడ గంత మంది ఉన్నదేంది? వాళ్ళందరూ రేణుకక్కోళ్ళ అవ్వగారు. ఏం చెప్తారు వాళ్ళు మరి గంతగానం వచ్చిర్రు? రేణుకక్క బిడ్డకు ఇలా ముక్కు చెవులు కుట్టిస్తారట ఇలా డిన్నరు. అబ్బా డిన్నరా? అవును డిన్నరే. అవును మియాం మియామా కొక్కరకోనా? ఈ మియాం మియాం ఎక్కడిది, కొకరోకో ఎక్కడిది? మియాం మియాం అంటే వాళ్ళ ఇంట్లో మందమే డిన్నర్ చేస్తారని అర్థం. కొకరకో అంటే కొడుపుంజు కూస్తే ఊరంతా ఇనబడ్డట్టే. చుట్టాలకు పక్కాలకు ఇంటోళ్లకు బయటోళ్లకు అందరికి ఎప్పుడే డిన్నర్ కు. మనకు కూడా చెప్పిర్రు కొకరకోనే. చేతుల సెల్లు పట్టినావా మళ్ళా? రోజు ఒంటికాల మీద నిలబడి కూర పువ్వు వండి మీకు సద్దులు పెట్టి పంపిస్తే అప్పుడు కనబడది. బట్టలు ఉతికి ఆరేసుడు ఎవరు కనబడది. బోళ్ళు బొచ్చలు దోముడు కనబడది. ఇల్లు ఆకిలి ఊడ్చుడు కనబడది. ఆడిడ వడేసిన వస్తువులు మీ సర్ది పెట్టుడు మీకు కనబడది. ఇంట్లున్న పనులు తీర్పుకొని చేతుల సెల్లు పట్టుకుంటే మాత్రం అందరి కళ్ళు ఒక్కసారి ఇప్పరిచ్చుకొని చూస్తారు. ఒక్కొక్కల మెడల చూడు ఎన్ని ఆభరణాలు ఉంటాయి. నా మెడ చూడు ఒక్క ఆభరణం కనబడుతుందా? ఓ పిచ్చిదానా, మానవునికి కావలసిన ఆభరణాలు అవి కాదు. మరి ఇంకేంటి? మానవునికి ఆభరణం రూపం, రూపానికి ఆభరణం సుగుణం, సుగుణానికి ఆభరణం జ్ఞానం, జ్ఞానానికి ఆభరణం క్షమ. ఇవ్వుంటే సరిపోతది. మరణించిన తర్వాత బొందలేసి తొక్కేటప్పుడు ముక్కు పుల్లగురు రాదే ఎంబడి. ఆభరణమాట ఆభరణం. అరే పిచ్చిదానివా నువ్వు, అసలు చెప్తినవేంది? ఈ గోలు వేసుకో. అద్దంటినవా ఏమో నాయంబడి పడతావు. అరే చెప్తినవేందే నా మాట? ఏమన్నా మేడలు రాసి ఇవ్వంటన్నా, మిద్దలు రాసి ఇవ్వంటన్నా? గోలు వేసుకోమంటానా? గంతే కదా, వేసుకో. ఇప్పుడు నాకు ఏ రోగం కాలబడ్డదని వేసుకోమంటావు గోలి? ఈ గోలు ఎందుకు చెప్పు? ఈ గోలికి రేపటికి లాస్ట్ డేటు. వేస్ట్ చేసుడు ఎందుకని వేసుకోమంటానా? సరే మరి నేను పోతానా? సరే పోయినట్టు కాదు, సాయంత్రం చెప్పనురా. ఏ అత్తతి నీ రాకపోతే ఎట్లుంటదో తెలుసు కదా కథ. అరే తెలుసు తీయే. సాయంత్రం చెప్పన ఇంటికత్తే అన్నం వేడిగుంటది, నువ్వు సల్లగుంటావు. మరి రాకపోతే? లేటుగా ఇంటికత్తే అన్నం సల్లగుంటది, నువ్వు వేడిగుంటావు. అవును, నీకు ఏ కాలం అంటే ఇష్టం? అందరికి సంస్కారం నేర్పే చలికాలం అంటేనే నాకు ఇష్టం. ఏంది చలికాలం సంస్కారం నేర్పుతుందా? అవును, మగవాళ్ళైతే బుద్ధిగా చేతులు కట్టుకుంటారు, ఆడవాళ్ళైతే నిండుగా చీర కొంగు కప్పుకుంటారు. అందరు జప్ప ఇంటికి వస్తారు. వేడివేడిగా తినాలని జప్పన తిని ముసుగు కప్పుకుంటారు. రోడ్ల పైన పరస్పరంగా సంచారం తగ్గి రోడ్లకు రెస్ట్ ఇస్తారు. ఫ్యాన్లు ఏసీలు కూలర్ లేకుండా కరెంటును ఆదా చేస్తాం. అందుకోసమే అందరికి సంస్కారం నేర్పిన చలికాలానికి నా నమస్కారం. అవునా, సోమవారాన్ని మండే అని ఎందుకంటారు? ఆదివారం రోజు ఏం చేస్తారు? చికెన్, మటన్, తలకాయ, బోటి, చేపలు, రొయ్యలు, ఎండ్రికాయలు ఏది తెచ్చుకునేటోళ్ళు అదే తెచ్చుకుంటారు. దాంట్లకు పూరీలు, రొట్టెలు, ముద్దగారెలు ఏదో ఒకటి చేసుకుని కడుపు నిండా తిని మంచిగా వండుకుంటారు. తెల్లారు లేచి పనికి పోవాలంటే మండదా? అవును మండుతది. అందుకోసమే దాన్ని మండే అంటారు. మీ తమ్మునికి సంబంధం చూసినా కాదు? పిల్ల మంచిగా ఉంటదా? పిల్లకేందే బ్రహ్మాండంగా ఉంటది. అవును, ఆమె నౌకరీ చేస్తుందట. రాత్రి పగలంటూ ఏది లేదు, పొట్టు పొట్టు కష్టపడుతుందట. ఇంతకేం పను? క్యాండీ క్రాస్ లా 450 లెవెల్ దాటిందట. ఇక వాట్సాప్ లో 25 గ్రూపులు నడుపుతుందట. ఆమెకు 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారట. ఇక ఫేస్బుక్ లో 5,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారట. ఇంకా పోతే 16 గ్రూపులకు అడ్మి అట. అబ్బో బాగానే కష్టపడతాను. గీ తిరిగిపోతానికి గంట మంచి పిల్లెందుకు అద్దుతి? దేనికోసం ఎంకలాడుతున్నావు? ఇల్లంతా గాలిస్తావు. పొద్దుగాల నువ్వు తెచ్చిన కిలో చక్కెర ఏది కనబడతలేదు. అయ్యో, అది కనబడకుండా పోయింది కాదు. కనబడకుంటే పోతుంది, బుక్కిన అయ్యింది. ఇక ఏమన్నా అంటేనో అన్న పేరు. బయట నుంచి ఏ వస్తువు తెచ్చినా శుభ్రంగా కడిగిన తర్వాతనే ఉపయోగించాలంటే అదే చక్కెరను కూడా శుభ్రంగా కడుగుదామని కడిగినాయి, కనబడకుండా పోయింది. ఈ నెల ఒక రవ్వల నెక్లెస్ తీసుకోరాదు? తప్పకుండా తీసుకుంటేనే. నీకన్నా ఇవ్వలు ఎక్కువ నాకు గుండెవే నువ్వు. అడిగిన వెంటనే ఒప్పుకుంటావు అనుకోలే. సరే గానీ ఒక్క నెల రోజులు నేను చెప్పినట్టినే. అబ్బో ఏంటిది అది? ఓ పిచ్చిదాన భయపడకు, నీతోడు మొద్దులు మోపియా. సరే చెప్పు ఏంటిదో? ఎక్కడికి పోతానో, ఎందుకు పోతానో, ఎవ్వరితోటి పోతానో నేనత్తా. ఇంట్లోనే ఉండొచ్చు కదా, మళ్ళెప్పుడత్తావు? నా కోసం ఏం తెస్తావు? ఎప్పటికి నువ్వే పోతావు. అక్కడికి పోయినాక ఫోన్ చెయ్యి. ఎవరినైనా వేరేటోళ్ళని పంపించచ్చు కదా. ఈ పని నువ్వు తప్ప ఇంకెవ్వరు చేయరా? ఇంటి బాధ్యత ఏం పట్టించుకోవు. సిటాకు పైనాలకు సిటుక్కన పోతావు. ఒక్క నెల రోజులు ఈ ముచ్చట్లు మాట్లాడకు. నడుముకు ఒడ్డాలం, నక్లీసు, పాదాలకు పట్టీలు చేయిస్తా. టైముకు కరెంట్ లేకపోయా, పెళ్లికి టైం కాబట్టి ఇప్పుడు ఎట్లనే? కరెంటుకు పెళ్లికి సంబంధమే ఉన్నది. సపరేక బట్టలు వేసుకొని పోక. ఇంటికాడ ఉన్నప్పుడు ముడతల బట్టలు వేసుకున్నా మంచిదే. పెళ్లి పోయినప్పుడు ఎట్లుండాలనే? నాకు ఉండద్దు బట్టలు. కరెంటు ఇప్పట్లో వచ్చేటట్టు లేదు కానీ నీ బట్టలు ఇస్త్రీ చేస్తారా? కరెంటు లేకపోయా, బొగ్గుల పెట్టే లేదా? ఎట్లా చేస్తావు? నేను చేసే ఇస్త్రీకి ఎండుంటే చాలు.
లేదు కానీ మూలుగుతాడని చెప్పు. జ్వరం లేదు కానీ మూలుగుతాండా అదేంటిది? ఇచ్చిదానా జ్వరం నేను మూలుగుడు అంటే ఈ బట్టలు ఉతికేటప్పుడు స్ 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 అంటాం చూడు, గదాన్నే జ్వరం లేని మూలుగుడు అంటారు.